కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఏంటంటే ప్రతిరోజు అభిషేకము, దాంతో పాటు చందన అభిషేకం అన్నమాట. సీతాపతి రామచంద్ర భగవానికి. అదే విధంగా మన హనుమంతుని దగ్గరికి అయితే నేను వచ్చి దర్శనం అయితే చేసుకున్నాను. రేపు చూసుకుంటే మనకి స్వామివారికి పూజ అయితే ఉన్నది. అయ్యగారి నుంచి మనం మాట్లాడి మొత్తం డీటెయిల్స్ ఎలా ఉండబోతుంది, మనకి ఇక్కడ పూజలు కానీ. జై శ్రీరామ్. ఆపదాముపహర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యః. మాతాపితరులు నమస్కారం చేసుకుంటూ మనకు రేపు హనుమాన్ విజయోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 5 గంటలకు స్వామివారికి ప్రాతకాలంన స్వామివారికి మొదటగా గణపతి పూజతో ప్రారంభమవుతుంది. అలాగే 108 కలశాలతోటి ఆ స్వామివారికి ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు అభిషేక కార్యక్రమము, అలాగే దాంతో పాటు ప్రతిరోజు చందన కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి శనివారము సాయంత్రం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం ఉంటుంది. రేపు ప్రత్యేకంగా ఏంటంటే ఉదయం స్వామివారికి గణపతి పూజతో ప్రారంభమై 108 కలశాలతో అభిషేక కార్యక్రమము, అలాగే చందన కార్యక్రమము, అలాగే స్వామివారికి మహానివేదన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం పాల్గొని ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందగలరని మనవి చేసుకుంటూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలు ఉంటాయి. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో హనుమాన్ దేవాలు చాలా తక్కువగా ఉన్నాయి. మనకు ప్రత్యేకంగా ఏంటంటే ఇది చాలా చిన్న గుడే కానీ అందరికీ చాలా ప్రశస్తమైన అంటే మంచి ఆశులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ అంజయ్ నగర్లో ఎంతమంది అక్కడ తాడబంద ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారో అందరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే మహాభాగ్యము ఆ స్వామి యొక్క అనుగ్రహం. ఎందుకంటే ఆ స్వామి ప్రతిరోజు అభిషేక కార్యక్రమం జరుపుకుంటాడు కాబట్టి ఆ స్వామి యొక్క పరిపూర్ణమైన లీలలు అనేది చాలా మటుకు తెలుసు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.